మేడం గారు మేడం గారు అమ్మ మేడం గారు కొంచెం సైడ్ అయ్యండి. మేడం నేను అనుకున్నాను అనుకుంది బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు వృద్ధులకి వితంతువులకి ఏప్రిల్ నెల అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఒక 3 నెలలు ముందు నుంచే పెంచి అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా. వాళ్ళు ప్రోగ్రామ్ బుక్ చేశారు, మనం ఏం చేస్తాం ఆఫీస్ సార్తో
ఇది అది స్వామి గారు రండి ముందుకి. మాది ఈపూరు గ్రామం, కొల్లూరు మండలం, బాపట్ల జిల్లా. గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం దివ్యాంగులైనటువంటి వారికి వారి కనీస అవసరాలకు ఉపయోగపడే నిమిత్తము రెట్రోఫిటెడ్ మోటార్ వెహికల్ని అందజేశారు. ఆ వెహికల్ వికలాంగులైనటువంటి వారు మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. దైనందిన జీవితంలో మా ప్రతిదిన అవసరాల కోసం వాడుకోవటానికి ఇవ్వబడినటువంటి వెహికల్స్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. వేమూరు నియోజకవర్గం శ్రీ నక్కా ఆనందబాబు గారు ద్వారా మేము ఈ వెహికల్ ఈరోజు తీసుకోవడం జరిగింది. వికలాంగులందరికీ ఉచిత బస్సు అందజేయడంతో పాటు కూటమి ప్రభుత్వం దివ్యాంగులైన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. మా కనీస అవసరాలు కూడా తీరుస్తూ విజయ పదంలో ముందుకు వెళ్తుంది. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో రెగ్యులర్గా జరిగే ప్రోగ్రాం 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో కూడా వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్లో ఇది ఒక గొప్ప కార్యక్రమం. సంవత్సరానికి 33.5 కోట్ల రూపాయల పెన్షన్ మీద ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అసలు ఈ పెన్షన్ స్కీమ్ 30 రూపాయల పెన్షన్ స్కీమ్ పథకం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత. ఇదే పెన్షన్ని 1000 రూపాయలు చేసాం, 2000 చేసాం, 4000. ఈ 3 కూడా చంద్రబాబు నాయుడు గారే పెంచాడు. 1000 ఆయన పెంచాడు, 2000కి వారే తీసుకెళ్లారు. ఇవాళ 4000 రూపాయల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాన్ని. ఇవాళ ఉద్యోగస్తులకి 1వ తేదీన కొద్దిగా లేట్ అయినా ఈ పెన్షన్లు మాత్రం వృద్ధులు, వితంతువులకి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్లు మాత్రం ఎక్కడా కూడా ఆగటానికి వెళ్ళలేదు. ఈ సామాజిక పెన్షన్లో బాధ్యతగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీంతోపాటు అన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. సర్వనాశనం చేసాడు, వ్యవస్థలన్నీ కూడా పాడైపోయినాయి, అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది గత 2 ఏళ్ల క్రితం. అన్నీ ఇలా చూస్తూ ఉన్నాం మనం. మళ్ళీ అభివృద్ధి మొత్తం కూడా గాడిలో పెట్టి శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీరు ఎక్కడైనా చూడండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం కానీ, డ్రైన్స్ కానీ, రైతాంగానికి సంబంధించి కాలువలు, నీటిపారుదల సౌకర్యాలు కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు అవన్నీ కూడా వదిలేశారు. ఏదో 4 బటన్లు నొక్కితే చాలు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ సంక్షేమం అనేది మ్యాండేట్గా తీసుకొని ఎటు ఇస్తాం, అభివృద్ధి ఉండాలి, భవిష్యత్తు ఆలోచనలు ఉండాలనే ఒక ఆలోచనతో యువతరానికి ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పారిశ్రామికీకరణ రాష్ట్రాన్ని చేస్తూ ఇలా 23.5 లక్షల కోట్ల పెట్టుబడులతో ఇలా పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇది ఒక గొప్ప మలుపు. ఇన్ని రకాలుగా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజలందరూ కూడా మంచి మనసుతో వెన్నంటి నిలవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. ఇలా పెన్షన్లతో పాటు ఈరోజు నేను కొల్లూరు మండలంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాం. అక్కడి నుంచి వేమూరు మండలంలో ఇవాళ అంగవైకల్యం
ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్కి, ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఇలా ఉచితంగా ఈ మోటార్ సైకిల్స్, మోటార్ సైకిల్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా 7 మందికి మన నియోజకవర్గంలో ఇప్పుడు పంపిణీ చేశాం. అదేవిధంగా స్పౌస్ పెన్షన్లు కూడా వచ్చినాయి, ఇప్పుడు అందించడం జరిగింది. రైతాంగానికి సంబంధించి సబ్సిడీ మీద సీడ్ పంపిణీ కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇలా పూర్తిగా రైతాంగం అత్యధిక శాతం ఉన్నటువంటి వేమూరు నియోజకవర్గం ఇలా రైతులకు అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి నాయకులు, అధికారులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.